Yes, sir. సో, దెన్ నాకు పాటలకు సంబంధించి చూస్తే గనక, Yes, sir. మంగాదేవి గారు పాడినటువంటి పాట, ఆ పాట ఒరిజినల్‌గా సినిమా మొత్తం కనిపిస్తుందా? లేకపోతే జస్ట్ టీజర్‌లో అట్లా వాడినట్టు కనిపిస్తుందా? లేదు సార్. సినిమాలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్‌లో ఉంటది సార్. ఓకే. 'ఇచ్చోటనే' ఈ అనేది చోటనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్‌లో ఉంటది సార్. అంటే నేను మీ దగ్గర దాయడానికే ఉంది. ఎలాగో మేము ఆ! ట్రైలర్‌లో ఓపెన్ చేస్తాం. సో, ఇదేంటి అంటే 'గేదెల రాజు' అనే క్యారెక్టర్ మన సినిమా స్టార్టింగ్‌లోనే చనిపోతాడు సార్. చనిపోతాడు. చనిపోతాడు. సో, ఓకే. ఆ ఒక మర్డర్ జరుగుతది. 'గేదెల రాజు' అనే క్యారెక్టర్ మర్డర్ జరుగుతది. సో, దాని చుట్టూ మన సినిమా మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ నాన్ ప్లేలో లీనియర్ జరుగుతది స్క్రీన్‌లో సార్. నడుస్తుంది. ప్రెజెంట్, పాస్ట్, ఓకే. ప్రెజెంట్, పాస్ట్ ఒక 5 కథలు ఈ 'గేదెల రాజు' మర్డర్‌కి ఎలా రిలేట్ అయ్యి ఉన్నాయి. అసలు 'గేదెల ఓకే. రాజు' లైఫ్‌లో ఈ 5 కథలు అసలు ఏంటి? సబ్సిక్వెంట్‌గా కథలు కనిపిస్తా ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్‌లీ సార్. సో, ప్రతి కథలో 'గేదెల రాజు' ఉంటాడు. ఓకే. సో, అందుకే మనం టీజర్‌లో టీజర్‌లో అన్నాం ఒక కదా! డైలాగ్ ఉంది కదా! ఎన్ని ఎన్ని ప్రతి కథలు భయంలో వెనకాల నేనుంటాను అన్నది ఇదే సార్. ప్రతి అదే. కథలో 'గేదెల రాజు' ఉంటాడు. సో, 5 కథల్లో ఏ కథ 'గేదెల రాజు' చావుకు కారణమైంది అనేది మెయిన్ సీక్వెన్స్. ఓకే. సో, ఈ 'ఇచ్చోటనే' అనేది ఏదైతే ఉందో 'రాజు మహారాజు' అనేది 'గేదెల రాజు' చనిపోయిన తర్వాత వచ్చే పాట సార్. ఓకే. సో, దాన్ని మనం ప్యాథటిక్‌గా ఎళ్ళలేదు సార్. ఓహ్! సరదాగా ఎళ్ళాం. ఓకే. అంటే ఆయన్ని అందరూ తిట్టుకుంటూ ఉంటారు. ఓహ్! పోయాడు అన్నట్టు ఒక బాధ చూపిస్తూనే తిట్టుకుంటూ ఉంటారు. ఈడు ఇలా చేసాడు, అలా చేసాడు అన్నట్టు తిట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు పోవడమే మంచిదయిందన్నట్టుగాను. కొంచెం అలాగే ఆ! 2 సింక్ అయ్యి ఉంటాయి. 2 రిలేట్ అయ్యి ఉంటాయి. అలా వచ్చే సాంగ్ సార్ చాలా ఇంపార్టెంట్ సాంగ్ సార్ సినిమాలో. అట్లాగే 'బేబీ' గారు కూడా ఒక పాట యెస్ సార్. పాడారు. ఆమె యెస్ సార్. ఆమె పాట ఆ పాట సంబంధించిన సందర్భంగా ఎలా ఆ ఉంది? పాటైతే మన సినిమాలో ఒక క్రేజీ సాంగ్ సార్. హ్మ్. మంచి డాన్స్ ఉంటది. హ్మ్. సో, రఘు గారు కూడా మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఓహ్! ఆ పాటలో కూడా ఆయన ఉంటాడా? ఆయన ఉంటారు సార్. ఓకే. ఒక హీరో, హీరోయిన్ కూడా ఉంటారు సార్. అవును. వికాస్ అండ్ మౌనిక అని చెప్పి అవునవును. వాళ్ళిద్దరూ ఉంటారు సార్. ఇది సెలబ్రేషన్ సాంగ్ సార్. యాహ్! క్లియర్‌గా సెలబ్రేషన్ సాంగు. ఆవిడతో పాడించాలన్న నిర్ణయం మాత్రం రఘు గారిదే సార్. ఓకే. అంటే రఘు ఆయన గారిదే. మామూలుగా ఇలాంటివి చేస్తుంటారు కదా! యెస్ సార్. ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తా ఉంటారు యెస్ కదా! సార్. నిజానికి ఆయన ఇలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం కూడా ఆయన కనిపిస్తా ఉంటది యెస్ నిజానికి సార్. రఘు గారు. యెస్ సార్. ఒక గుడ్డి వాళ్ళతో పాడించవచ్చు కావచ్చు ఇట్లాంటియన్నీ కొంచెం చాలా ప్లస్ అవుతుంది. యెస్.